టీనేజ్ లవ్, ఆ పనికిరాని లవ్లో ఉండి, పనికిరాని రిలేషన్షిప్లో ఉండి, నేను ఈ అబ్బాయిని ప్రేమిస్తున్నా, నేను ఈ అమ్మాయి ప్రేమిస్తున్నా, ఈ అమ్మాయి లేకపోతే నాకు బ్రతికే లేదు, ఈ అబ్బాయి లేకపోతే నా జీవితమే వ్యర్థము. ఏం మోస్తున్నారు వాళ్ళు? కాడి. ఎవడేసాడా కాడి? అబ్బాయి అమ్మాయి మీద కాడేస్తాడు, అమ్మాయి అబ్బాయి మీద కాడేస్తాడు. సో తల్లిదండ్రులు పెట్టారా అమ్మ నువ్వు ప్రేమించిపో అమ్మని? పెద్దలు పెట్టారా? లేదు. అంటే ఏం చేస్తున్నారు? అలాంటి దాంట్లో ఉంటే యూ విల్ మిస్ ద రాప్చర్. డెఫినెట్లీ ఐ గివ్ యన్ ద స్టేట్మెంట్. హల్లెలూయా. ఎందుకంటే రాకడలో వెళ్ళే ముందు నీ దృష్టి ఒకరి మీద బంధించబడొద్దండి. నువ్వు లవ్ చేస్తున్నావు ఒకరిని అంటే నీ మైండ్ ఎక్కడ ఉన్నట్టు? ఇంకా నువ్వు దేవునికి ప్రార్థన చేస్తున్నా సార్, ఏం ప్రార్థన చేస్తున్నావు తెలుసా? ఆయన కోసమే ప్రార్థన చేస్తున్నా. నేను దేవునికి ప్రార్థన చేస్తున్నా దేనికోసం? ఆమె కోసమే. ఆమె మారాలి, ఆమె మారాలి, యేసు నామములో ఆమె మారాలి. ఒకవేళ మనం క్రిస్టియన్ అయి ఉండి అబ్బాయి హిందూ ఉన్నా అనుకో, ఆయనను ప్రేమించిన వాళ్ళు ఉన్నారనుకో క్రిస్టియన్స్గా, ఏం చేస్తారు చెప్పు ప్రార్థన? ఆయనకి యేసు నామములో రక్షణ కలుగునుగా. అంటే ఇవన్నీ దేనికండి? దేనికి మార్గం చూపిస్తుంది ఇవన్నిటి? అంటే ఏ కాడిని మోస్తున్నారు వీళ్ళు? లోక కాడినా దైవ కాడినా? ఏ కాడితో బంధించబడే వ్యక్తులకు బాగా వినండి, దే విల్ నాట్ ఎంటర్ ఇన్ టు ద రాప్చర్. వాళ్ళు రాకల్లో ఎత్తబడకుండా వాళ్ళు బంధించబడిన వాళ్ళై ఈ భూలోకానికి బంధన వేసినట్టుగా బంధించబడతారంట. హల్లెలూయా, హల్లెలూయా. So I pray in the mighty name of Jesus, let all the people come out from this situation in the mighty name of Jesus. యేసుక్రీస్తు రక్త ప్రోక్షణ ద్వారా మనమందరముకు దేవుడు మనకి విడుదల ఇచ్చును గాక. హల్లెలూయా.